సరే చివరికి అంశం సార్, ఎందుకంటే ఇప్పటి వరకు అసలు మీడియా అటెన్షన్ అనేటువంటిది ఎక్కడ కూడా ఆమె మీద అంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మీద ఇంతవరకు ఎప్పుడు కరెక్ట్గా ఫోకస్ చేసింది లేదు. కరెక్ట్గా ఒక్క 2-3 రోజులు, ఒక వారం రోజుల నుంచి చూస్తుంటే మొత్తం నేషనల్ మీడియా ఫోకస్తో సహా అక్కడే ఉంటుంది. కాంగ్రెస్ నాయకులు కానీ లేకుంటే టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ వదిలిన బాణం షర్మిల అంటుంటే, లేదు నా బిడ్డల మీద ఉంటూ నాకు ఈ దేశంతోనే కాదు ఇతర దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీతో కూడా సంబంధం లేదంటున్నారు. నిన్న చూస్తే ఆమర నిరాహార దీక్ష, పోలీసులు అరెస్ట్ చేయడం, దీక్ష భగ్నం చేయడం, హాస్పిటల్లో నుంచే డైరెక్ట్గా ఒక సందేశాన్ని ఇవ్వటం. అసలు ఇదంతా చూస్తుంటే, ఈ ఎపిసోడ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇక్కడ ఒకటి ఏంటి అంటే, ఎవరు ఏమనుకున్నా సరే శర్మ గారి వ్యక్తిత్వం ఒకసారి పరిశీలన చూసుకుంటే మనం ఇప్పుడున్న ఆధునిక రాజకీయాల్లో చాలా ధైర్యవంతురాలైన ఒక మొండితనం ఉన్న మహిళ ఆవిడ. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిన రోజుల్లో ఒక ఆడపిల్లగా 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అంటే సామాన్య విషయం కాదు. ఆ రోజు శర్మ గారు కనుక లేకపోతే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు ఈ మనుగడే ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, దిక్కులేని పరిస్థితులు ఆ పార్టీ పడిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీని నిలబెట్టింది ఆమె. జగన్ అన్న వదిలిన 100% వైఎస్ఆర్సీపీ పార్టీని బతికించిందే శర్మ గారు. అయితే తర్వాత రోజుల్లో పరిణామాలు మారిన పరిస్థితులు, 2019 ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ప్రచారం చేసిన తీరు, 2019లో ఎన్నికలు అంటే టికెట్ల పంపిణీ సందర్భంగా కానీ, పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఆమెను ఏ విషయంలో పరిగణలోకి తీసుకోకపోవడం లేదు. ఈలోపు అంతర్గతంగా ఆస్తుల పంపకం దగ్గర కూడా కుటుంబంలో కొన్ని విభేదాలు ఉన్నాయి అని చెప్పని బయట చలామణి అవుతున్న దృష్ట్యా నిజంగానే అటువంటి విభేదాలు ఉన్నప్పుడు శర్మ గారు కూడా తెలంగాణ కన్నా కూడా ఆంధ్ర ప్రాంతంలోనే ఆమె రాజకీయ క్షేత్రాన్ని ఎంచుకుని ఉండాల్సింది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, అంటే ఎవరి కోసం అయితే తను కష్టపడిందో, ఎవరైతే ఈ రోజు తనకు నమ్మక ద్రోహం చేశారో అని చెప్పిన ఒపీనియన్ బలపడుతుందో వారికి వ్యతిరేకంగా అదే ప్రాంతంలో రాజకీయాన్ని ఎంచుకొని అక్కడ ఆయనకు వ్యతిరేకంగా కనుక రాజకీయాలు నడిపినప్పుడు శర్మ గారి పట్ల ఎవరికి అనుమానాలు ఉండేవి కాదు. అట్లా కాకుండా తెలంగాణ ప్రాంతంలో రాజకీయాన్ని ఎంచుకోవడం అర్థం లేని, అంటే నేను ఇక్కడ కోడల్ని అని చెప్పుకోవడం. వాస్తవంగా ఏంటంటే అనిల్ కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆయనే, వాళ్ళ కుటుంబం తెలంగాణలో స్థిరపడి ఉండొచ్చేమో కానీ ఆయన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఆయన కాదు. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ కోడలని చెప్పుకోవటం, తెలంగాణ ప్రాంతానికి పరిమితమై ఇక్కడ రాజకీయాన్ని నడుపుతూ ఉంటాం. అంటే ఇక్కడ ఒకసారి ఆ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటాం మనం, వాటిని పరిశీలించి చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం, తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా బలమైన సామాజిక వర్గంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి వైపు పోలరైజేషన్ కాబోతున్నారు అని చెప్పని వార్తలు స్పెక్యులేట్ అవుతున్న దృష్ట్యా అదే సందర్భంలో శర్మ గారు కూడా పార్టీ ప్రస్తావన తీసుకురావడం, రాజశేఖర రెడ్డి గారి అనుయాయులుగా ఉన్న నల్గొండ ప్రాంతానికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం నాయకులతోటి ఆవిడ సమావేశాలు పెట్టడం, ఇవన్నీ చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారిని నిరోధించే ప్రయత్నంగా ఈమె ప్రయోగం జరిగింది అని చెప్పని ప్రజల అనుమానాలు బలపడ్డాయి. అయితే ఈ మధ్యకాలంలో పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ 2వ విడత పాదయాత్ర చేయటం, ఒకరోజు ఆంధ్ర ప్రాంతంలో పాదయాత్ర చేసింది, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న ధర్మల ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసినాడు, ఆంధ్ర ప్రాంతంలోనే కాదు ఉమ్మడి రాష్ట్రం. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కూడా సుదీర్ఘకాలం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న రాజకీయ విమర్శలు, ఒక రకమైన ఘర్షణాత్మక ధోరణి, పోలీసులతో కూడా డి అనే పరిస్థితులు, అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు కూడా ఆమెను నిరోధించే ప్రయత్నం చేయడం, ఆమెకు వ్యతిరేకంగా నిరసన తెలియజేసే ప్రయత్నం చేయడం, ఈ ఒక రకమైన ఒక ఘర్షణ వాతావరణంలోనే ఆ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగానే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నా లేకపోయినా, ఎప్పుడైతే ఆమె మొన్న ఇక్కడ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టినప్పుడు ఆమెను వాహనంలో కూర్చొని ఉండగానే పోలీసులు ఆమెను డ్రాయింగ్ చేసుకుంటూ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కి తరలించిన దృష్ట్యా గవర్నర్ గారు, కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, భారతీయ జనతా పార్టీ నాయకులు ముందుకొచ్చి ఆమెకు మద్దతుగా నిలబడిన తర్వాత, నరేంద్ర మోడీ గారు స్వయంగా ఆమెతో ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత నిజంగానే భారతీయ జనతా పార్టీ బీ టీమ్ గా ఆమెను భావించాల్సిన పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి చెప్పుకోవడానికి కూడా కళ్ళ ముందు కనిపిస్తామని వాస్తవం అనమాట. కాబట్టి ఏంటంటే ఇవాళ షర్మిల గారు నిజంగానే ఆమె భారతీయ జనతా పార్టీతో దూరంగా ఆమె ఉండున్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ నీడలోకి ఆమె వెళ్ళిపోయిన పరిస్థితి భారతీయ జనతా పార్టీ స్వయంగా సృష్టించింది అనమాట. అంటే షర్మిల గారికి ప్రజల్లో ఒకవేళ ఏదైనా సానుభూతి వస్తే ఆ సానుభూతి కూడా తన ఖాతాలో పట్టడం కోసం షర్మిల గారిని బలవంతంగా తన టీంలో చేసుకున్నట్టుగానే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం ఆఖరికి గవర్నర్ గారి దాకా స్పందించిన తీరు, ఆమెకు మద్దతుగా నిలబడిన తీరు. అయితే ఒకటేంటంటే
ఖచ్చితంగా తెలంగాణ పోలీసు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయం. ఇప్పుడు ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ టెక్నీషియన్ పిలిపించి ఆ మిర్రర్స్ కిందకి దింపించి ఆమెను డోర్ ఓపెన్ చేసి కిందకి దింపగలిగారో అదే పని ఇక్కడ కూడా చేసి ఉండొచ్చు. ఇక్కడే ఆమెను వాహనంలోంచి దింపేసి ఉండొచ్చు. కానీ ఆమె వాహనంలో కూర్చొని ఉండగా అంత దూరం ఆమెను ట్రైన్ చేసి తీసుకెళ్లడం అనేది ఒక మహిళ పట్ల చూపించిన వివక్షగానే దాన్ని అంటే అందరు కూడా భావించారు, పరిగణించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమని. కాబట్టి ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా శర్మ గారు పనిచేయడం అనేది 100% భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పనిచేసినట్టుగానే భారతీయ జనతా పార్టీ చిత్రీకరించుకున్న తీరు చూసినప్పుడు ఈ రోజు శర్మ గారు సంజాషులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులకు దాపరించింది అనమాట. అంటే నరేంద్ర మోడీ గారు జగన్ గారిని ప్రశ్నించారని చెప్పని, ఆయన స్వయంగా ఫోన్ చేశారని చెప్పని, దాన్ని శర్మ గారు కూడా ఎండార్ చేసిన తీరు ఇవన్నీ చూసినప్పుడు అంటే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా అంటే స్పందించే ప్రతి గొంతుని అది తమ గొంతుగా మార్చుకోవాలనుకునే భారతీయ జనతా పార్టీ నాయకత్వ వైఖరి ఇక్కడ మనకు స్పష్టమవుతా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.